సో అసర్టివ్ సెంటెన్స్లో మనము ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోలో లాగా అసర్టివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, కాంప్లిమెంట్ ఉంటూ ఉంటుంది. ఐ ఆమ్ ఎ బాయ్ అసర్టివ్ సెంటెన్స్, దిస్ ఈజ్ ఎ బుక్ అసర్టివ్ సెంటెన్స్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అసర్టివ్ సెంటెన్స్. సో ఇందులో సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, వెర్బ్ ఉంటుంది, కాంప్లిమెంట్ ఉంటుంది, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ ఫుల్ స్టాప్ ఉంటుంది. సో అసర్టివ్ సెంటెన్స్ అంటే అది. అసర్టివ్ సెంటెన్స్ అన్నా, ఎఫర్మేటివ్ సెంటెన్స్ అన్నా, స్టేట్మెంట్స్ అన్నా మూడింటికి ఒకటే పేరు. ఇప్పుడు ఒక్కసారి ఎగ్జాంపుల్ చూద్దాము. మూర్తి సెడ్ ఐ ఆమ్ ఏ టీచర్, ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. మూర్తి సెడ్ దట్ హీ వాజ్ ఏ టీచర్. ఇక్కడ మూర్తిగానే వచ్చింది, సెడ్గానే వచ్చింది. ఈ కామా ఈ రీప్లేస్ చేసేసి ఇక్కడ ఏం దట్ అనేది రీప్లేస్ చేస్తున్నాము. కామా తీసివేసి కంజంక్షన్ దట్ ఉంచుతున్నాము. ఐ హీ అయింది, యామ్ వజ్ అయింది. సో ఏ టీచర్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మై మదర్ సెడ్ టు హర్ రాహుల్ ఈజ్ స్లీపింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్. ఇందులో పైన ఇచ్చిన సెంటెన్స్లో సెడ్ అని ఇచ్చాను. సెడ్ అని ఇస్తే అసర్టివ్ సెంటెన్స్లో సెడ్గానే మారుస్తున్నాం, ఎందుకంటే ఇవన్నీ స్టేట్మెంట్స్ కనుక. మూర్తి చెప్పాడు ఏమని, నేను ఒక టీచర్ని అని. మనం ఏం చెప్తున్నాం, థర్డ్ పర్సన్లో చెప్తున్నాం. మూర్తి సెడ్ దట్ హీ వాజ్ ఎ టీచర్. మూర్తి తను టీచర్ అని చెప్పాడు అని చెప్పేది ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇక్కడ మై మదర్ సెడ్ టు హర్ అన్నాము. ఇక్కడ సెడ్ ఇచ్చి ఇక్కడ సెడ్ టు అని ఎందుకు ఇచ్చాము ఒకసారి చూడండి. ఇక్కడ ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ ఉన్నది అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. మై మదర్ సబ్జెక్ట్, సెడ్ టు వెర్బ్, హర్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ రాసేటప్పుడు ఈ సెడ్ పక్కన టు అనే ప్రిపోజిషన్ చేరుస్తున్నాము. అంటే సెడ్ టు ఏమైంది, ఇక్కడ సెడ్ టు వచ్చింది. సెడ్ టు హర్ రాహుల్ ఈ స్లీపింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్, ఇది డైరెక్ట్ స్పీచ్. దీన్ని ఒకసారి ఆన్సర్ చూస్తే మై మదర్ టోల్డ్ హర్ దట్ రాహుల్ వాజ్ స్లీపింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్. ఇక్కడ మై మదర్గానే వచ్చింది. సెడ్ టు కాస్త ఏమైంది, టోల్డ్ అయింది. ఇందాక సెడ్ ఇస్తే సెడ్గానే వచ్చింది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కనుక సెడ్ టు కాస్త టోల్డ్ అయింది. కానీ టోల్డ్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో టు అనేది పెట్టకూడదు. ఈ సెడ్ టు పార్ట్ ఏదైతే ఉందో ఈ సెడ్ టు బదులే మనము టోల్డ్ అనేది పెడుతున్నాం కనుక సెడ్ టు కాస్త చేంజెస్ ఇంటూ టోల్డ్. హర్గానే వస్తుంది. ఇంతవరకు ఏ మార్పు చేయక్కర్లా. సో రిపోర్టింగ్ పార్ట్లో చేయవలసిన మార్పు ఇక్కడే ఈ వెర్బ్ ఏదైతే ఉందో వెర్బ్ దగ్గర మార్పు చేస్తున్నాము. ఆ తర్వాత కామా ప్లేస్లో అసర్టివ్ సెంటెన్స్లో ఏది ఇచ్చినా సరే స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అసర్టివ్ సెంటెన్స్లో కంజంక్షన్ దట్ పెడుతున్నాము, ఈ కామా తీసివేసి దట్ పెడుతున్నాము. ఆ తర్వాత కొటేషన్స్ లోపల ఏదైనా సరే ఇక్కడ మనకి డైరెక్ట్ స్పీచ్లో కొటేషన్స్ లోపల క్యాపిటల్ లెటర్స్ ఇస్తాడు. ఎప్పుడు చూసినా కొటేషన్స్ స్టార్ట్ చేసినప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. కనుక ఈ క్యాపిటల్ లెటర్స్ని మనము ఈ కొటేషన్స్ తీసేస్తున్నాము అంటే ఒకటి తీసేస్తున్నామంటే ఇంకోటి పెట్టాలి. కనుక ఈ కొటేషన్స్ తీసేస్తున్నాము అంటే ఇక్కడ స్మాల్ లెటర్ పెట్టాలి. కానీ రూల్ ప్రకారంగా ఇక్కడ ఇది రాహుల్ అనేది నౌన్ కనుక, పేరు కనుక నేమ్స్కి ఇప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లో పెడుతుంటాం కనుక ఇక్కడ మనం ఆర్ని స్మాల్ లెటర్ పెట్టలేదు. ఏమని పెట్టాము, క్యాపిటల్ లెటరే పెట్టాము, రాహుల్ అన్నాము. తర్వాత ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్, ఇది కాస్త పాస్ట్ టెన్స్గా మారుతుంది. ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టుగా ప్రజెంట్ టెన్స్ వెర్బ్ ఇస్తే ప్రజెంట్ టెన్స్ ఇస్తే పాస్ట్ టెన్స్ V2 రాయాలి, పాస్ట్ టెన్స్ ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడు, మెయిన్ వర్బ్ కాదు ఈజ్ అనేది. కనుక మనం హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఉంది, ఈజ్ హెల్పింగ్ వర్బ్, స్లీపింగ్ మెయిన్ వర్బ్. ఈజ్ని మారిస్తే సరిపోతుంది, మనం మెయిన్ వర్బ్ను మార్చక్కర్లేదు. సో ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్ కనుక దానికి పాస్ట్ టెన్స్ వజ్. ఒకవేళ ఇక్కడ రాహుల్ కాకుండా స్టూడెంట్స్ ఉంటే వర్ వస్తుంది. సో ఇక్కడ ఈజ్ ఉంది, ఈజ్ ఉన్న మనకు పాస్ట్ టెన్స్ వజ్ అని రాయాలి. కానీ ఇక్కడ వజ్ అంటే మనం సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ మనం చూసుకోవాలి. సబ్జెక్ట్ రాహుల్ కనుక వజ్ ఉంది, స్టూడెంట్స్ ఉంటే వర్ రాయాలి. సో రాహుల్ వాజ్ స్లీపింగ్ ఇన్ హిజ్ బెడ్రూమ్. సో ఇక్కడ హిజ్ అనేది థర్డ్ పర్సన్ ఇచ్చాడు. ఇక్కడ ప్రొనౌన్స్ హిజ్ అనే థర్డ్ పర్సన్ ఇస్తే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో థర్డ్ పర్సనే ఉంచాలి, కానీ దీన్ని మార్చకూడదు. సో డైరెక్ట్ స్పీచ్లో కొటేషన్స్ లోపల థర్డ్ పర్సన్స్ ఇస్తే అవి ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు, వాటిని యాజ్ ఇట్ ఈస్గానే ఉంచాలి. చేంజెస్ టు బి మేడ్ ఒకసారి చూద్దాం, ఇవి ఇంపార్టెంట్. వెర్బ్ ఇన్ రిపోర్టింగ్ పార్ట్ ఈజ్ ఇన్ ప్రజెంట్ టెన్స్, నో చేంజెస్ ఆర్ మేడ్ ఇన్ వెర్బ్స్ ఇన్ రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టింగ్ పార్ట్లో ప్రజెంట్ టెన్స్ సేస్ అని ఇచ్చాడు అనుకోండి, ఆ సేస్ అని ఇస్తే అక్కడ రిపోర్టెడ్ పార్ట్లో కొటేషన్స్ లోపల ఏమి ఇచ్చాడో అది యాజ్ ఇట్ ఈస్గానే మనము రాయాలి, వాటిని ఏమి మార్పులు చేయక్కర్లేదు వెర్బులు. ఇఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ గివెన్ ఇన్ రిపోర్టెడ్ పార్ట్లో హెల్పింగ్ వర్బ్స్ ఇచ్చాడు. ఇందాక చెప్పాం ఈజ్ స్లీపింగ్ అన్నాడు, అక్కడ ఈజ్ ఉంది కనుక స్లీపింగ్ అనేది మెయిన్ వర్బ్. సో మెయిన్ వర్బ్ను మార్చక్కర్లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము, టెన్సెస్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే మారుస్తున్నాము. అంటే ఈజ్ కాస్త ఏమవుతుంది, పాస్ట్ టెన్స్ వజ్ కానీ వర్ కానీ అవుతుంది. అదొకటి చేసాము.
నెక్స్ట్ సెడ్ ఇస్తే సెడ్గానే వస్తుంది. ఇవన్నీ అసర్టివ్ సెంటెన్స్లో చెప్తున్నాము, గుర్తుపెట్టుకోండి. సెడ్గానే వస్తుంది. సెడ్ టు ఇస్తే టోల్డ్ అవుతుంది. టోల్డ్ ఇస్తే టోల్డ్గానే వస్తుంది, దానికి ఏం మార్పు ఉండదు. సేస్ అని ఇస్తే సేస్ అనే ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పుకున్నాం మనము ప్రజెంట్ టెన్స్లో కనుక ఇచ్చినట్లయితే సేస్ అని ఇచ్చాడు అనుకోండి, రాజు సేస్ అన్నాడు, లోపల ఉండేటువంటి కొటేషన్స్ లోపల ఉండేటువంటి వెర్బులు ఎట్టి పరిస్థితుల్లో మారవు, యాజ్ ఇట్ ఈస్గానే అలాగే ఉంటాయి. తర్వాత మనం చేయవలసింది కొటేషన్స్ని తీసేయాలి. కొటేషన్స్ తీసేసినప్పుడు ఫస్ట్ లెటర్ బికమ్ స్మాల్ లెటర్ అవుతుంది. ఎక్సెప్ట్ నేమ్స్, నేమ్స్కి ఇస్తే మాత్రం క్యాపిటల్ లెటర్ పెడతాము. నేమ్స్ కాకుండా మిగతా ఏమిచ్చినా కూడా అక్కడ స్మాల్ లెటర్స్తో రాస్తూ ఉంటాం, కలిపేస్తున్నాం కాబట్టి. ఎందుకంటే అక్కడ కామా తీసివేసి మనం దట్ అనేది పెడుతున్నాం కనుక ఈ మొత్తం సెంటెన్స్ని ఒకే సెంటెన్స్గా రాస్తున్నాం కనుక అక్కడ క్యాపిటల్ లెటర్స్ కొటేషన్స్ లోపల క్యాపిటల్ లెటర్స్ని మనం స్మాల్ లెటర్స్గా మార్చుకోవాలి. రిమూవ్ కామా ఇన్ డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో కామా పెడుతున్నాం, కామా తీసివేస్తున్నాము. ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఏం చేస్తున్నాము, దట్ అనే కంజంక్షన్ని పెడుతున్నాము. దట్ అనేది రిపోర్టింగ్ పార్ట్ రిపోర్టెడ్ పార్ట్ మధ్యలో కలుపుతూ ఉంటాం, దట్ అనేది కంజంక్షన్. తర్వాత ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ కొటేషన్స్ లోపల ఏమైనా ఉన్నట్లయితే, కొటేషన్స్ లోపల ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఐ కానీ వీ కానీ వాటికి సంబంధించిన పదాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా కొటేషన్స్ బయట థర్డ్ పర్సన్ ఏదైతే ఉందో ఆ థర్డ్ పర్సన్లోకి మార్చుకోవాలి. సౌండ్ చేయవాక. సో కొటేషన్స్ లోపల ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఇస్తే కొటేషన్స్ బయట సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని బట్టి మనము లోపల కొటేషన్స్ లోపల ప్రొనౌన్స్ అన్నీ కూడా మార్చుకోవాలి. సపోజ్ కొటేషన్స్ బయట సబ్జెక్టు స్టార్టింగ్లో ఫస్ట్ కొటేషన్స్ బయట సబ్జెక్టు థర్డ్ పర్సన్ కనుక ఉన్నట్లయితే, కొటేషన్స్ లోపల ఫస్ట్ పర్సన్స్ ఉండి కొటేషన్స్ బయట థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా సబ్జెక్ట్ని బట్టి మార్చుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, కొటేషన్స్ లోపల ఫస్ట్ పర్సన్స్ ఏమి కనపడినా కూడా కొటేషన్స్ బయట అంటే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ పర్సన్లోకి మార్చుకోవాలి, అంతే. ఫండమెంటల్ థింగ్ ఇది. ఒకవేళ ఇక్కడ సపోజ్ ఇంకోటి చూద్దాము, ఆల్ ద సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఇన్ కొటేషన్స్ ఆర్ చేంజ్డ్ అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్ ఇన్ రిపోర్టింగ్ పార్ట్. లోపల సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ యు, యువర్ అలా సంబంధించినటువంటి ఏమైనా సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నట్లయితే కొటేషన్స్ లోపల మనము కొటేషన్స్ బయట ఆబ్జెక్ట్ని బట్టి మార్చాలి. ఒక్కొక్కసారి రాజు సెడ్ అంటాడు, కామా అంటాడు, కొటేషన్స్ బిగిన్ చేస్తాడు, అక్కడ ఆబ్జెక్ట్ ఏమి ఇవ్వదు. కానీ ఇవ్వకపోయినట్లయితే మనం ఏం చెప్పుకోవాలి, ఇఫ్ దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ ఇన్ రిపోర్టింగ్ పార్ట్ మీ అని ఊహించుకోవాలి. మనం ఏమనుకోవాలి, మీ అని ఊహించుకోవాలి. రాజు సెడ్ అని అంటే రాజు సెడ్ టు మీ అని అర్థం. సపోజ్ కొటేషన్స్ లోపల థర్డ్ పర్సన్ ప్రొనౌన్సే కనుక ఉన్నట్లయితే అక్కడ ఏమి మారవు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అక్కడ హిజ్ అని ఉంటే హిజ్గానే వస్తుంది. సో థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ ఇస్తే కొటేషన్స్ లోపల మనకి ఏమీ మార్చాల్సిన పని లేదు, థర్డ్ పర్సన్స్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంచుతూ ఉంటాం. సో సమ్ వర్డ్స్ టు బి చేంజ్డ్. ఇక్కడ ఇవి కాకుండా యాడ్వర్బ్స్ మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో, వెబ్స్ని ఎలా మారుస్తున్నాము, తర్వాత ప్రొనౌన్స్ని ఎలా మారుస్తున్నాము అని చెప్పుకున్నాము. ఇప్పుడు వర్డ్స్ కూడా కొన్ని చెప్పుకున్నాం, ఇవి యాడ్వర్బ్స్ అంటాం వీటిని. ఈ యాడ్వర్బ్స్ ఎలా మారుస్తున్నామో ఒకసారి చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో కనుక ఈ పదాలు కనుక ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ వన్, దిస్ అనే పదం ఇస్తే మనము ఇండైరెక్ట్ స్పీచ్లో దట్గా మార్చుకోవాలి. అదేవిధంగా దీస్ అని డైరెక్ట్ స్పీచ్లో కనుక ఇచ్చినట్లయితే దట్ అని ఇండైరెక్ట్ స్పీచ్లో దోస్ అని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుకోవాలి. అదేవిధంగా హియర్ అని ఇచ్చినట్లయితే మనము ఇండైరెక్ట్ స్పీచ్లో దేర్గా మార్చుకోవాలి. అదేవిధంగా హెన్స్ అనిస్తే దెన్స్గా మార్చుకోవాలి. ఈ పదాలు యాజ్ ఇట్ ఈస్గా మార్చుకోవాలి. నవ్ అనిస్తే దెన్ అని మార్చాలి. ఎగో అనిస్తే బిఫోర్గా మార్చాలి. టుడే అనిస్తే దట్ డేగా మార్చాలి. టుమారో అనిస్తే ద నెక్స్ట్ డే అని మార్చాలి. ఎస్టర్డే అనిస్తే ద ప్రీవియస్ డే అని మార్చాలి. లాస్ట్ నైట్ అని అంటే ద నైట్ బిఫోర్ అని రాసుకోవాలి. నెక్స్ట్ డే అని ఇస్తే ద ఫాలోయింగ్ డే అని ఇవ్వాలి. అంటే ఏం లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ స్పీచ్లో ఈ పదాలు ఈ వర్డ్స్ కనుక ఈ యాడ్వర్బ్స్ కనుక కనిపించినట్లయితే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ వర్డ్స్ వేయాలి. ఈ ప్లేస్లో ఈ వర్డ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పదాలు ఉపయోగించాలి.
అదేవిధంగా డైరెక్ట్ స్పీచ్లో ఇవే ఉన్నాయనుకోండి, ఇలాగే ఈ ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఇక్కడ రాసుకున్నాం, ఇవే వర్డ్స్ ఉన్నాయనుకోండి డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం మార్చక్కర్లేదు, వాటిని యాజ్ ఇట్ ఈస్గానే ఉంచేసుకోవాలి. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ స్పీచ్లో దగ్గరగా ఉన్నటువంటివి ఏదైతే ఉంటాయో వాటిని అన్నింటిని ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు దూరంగా ఉన్నట్టుగా రాసుకోవాలి, అంతకంటే ఏం లేదు. ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ చూడండి, మై ఫ్రెండ్ సేస్ కామా కొటేషన్స్ బిగిన్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. ఇక్కడ మై ఫ్రెండ్ సబ్జెక్టు, సేస్ వెర్బ్ ఉంది. ఈ సేస్ అనేది ప్రెజెంట్ టెన్స్, దీని పాస్ట్ టెన్స్ సెడ్, సే సేస్. సే ఎస్ ఎందుకు పెట్టామయ్యా అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ మై ఫ్రెండ్ అనేది, కనుక వెర్బ్కి ఎస్ చేర్చుకున్నాము. ప్రజెంట్ టెన్స్లో మనం వెర్బ్కి ఎస్ చేర్చుకున్నాము, సేస్ అయింది. కామా పెట్టాము, కొటేషన్స్ బిగిన్ చేసాము. సో కొటేషన్స్లో ఖచ్చితంగా ఏం చేశాడు ఆయన, క్యాపిటల్ లెటర్ పెట్టాడు, టీ అనేది క్యాపిటల్ లెటర్ పెట్టాడు. తర్వాత కొటేషన్స్ క్లోజ్ చేశాడు. మనం గమనించవలసింది ఏంటంటే ఇచ్చిన సెంటెన్స్లో రిపోర్టింగ్ పార్ట్ కొటేషన్స్ బయట వెర్బ్ ఏమున్నదో చూసుకోవాలి, అది ఫస్ట్ థింగ్. తర్వాత కొటేషన్స్ లోపల వెర్బులు ఏమున్నాయో చూసుకోవాలి. ఇక్కడ వెర్బులు ఏంటి, రివాల్వ్స్. దాని తర్వాత ఏమైనా ప్రొనౌన్స్ ఉన్నాయేమో చూసుకోవాలి, యాడ్ వెర్బ్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది, మై ఫ్రెండ్ సబ్జెక్ట్ ఉంది, సేస్ వెర్బ్ ఉంది. కొటేషన్స్ లోపల ద ఎర్త్ సబ్జెక్ట్ ఉంది, థర్డ్ పర్సన్ మార్చక్కర్లేదు, యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. రివాల్వ్స్ అనేది వెర్బు, ఈ రివాల్వ్స్ని ప్రజెంట్ టెన్స్ ఇచ్చాడు కనుక మనము పాస్ట్ టెన్స్గా మార్చుకోవాలి. అరౌండ్ ఏం మారదు, ద సన్ ద సన్. అంటే ఇక్కడ యాక్చువల్గా రూల్ ప్రకారంగా వెర్బుని మనం V1 ఇస్తే V2గా రాసుకోమన్నాము, కానీ కొటేషన్స్ బయట ప్రజెంట్ టెన్స్ ఇచ్చాడు కనుక వెర్బు, మనం లోపల ఉండేటువంటి వెర్బులు ఏవి కూడా మారవు. ఇవి యూనివర్సల్ ట్రూత్స్. సో అది యూనివర్సల్ ట్రూత్స్ అనే కాదు, అతను చెప్తున్నాడు సేస్ అని ప్రజెంట్ టెన్స్లో ఇచ్చాడు అంటే ఇక్కడ ఉండేటువంటి వెబ్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మారవు, యాజ్ ఇట్ ఈస్గానే ఉంటాయి. సో ఎలా రాస్తున్నాం చూద్దాం ఆన్సర్. మై ఫ్రెండ్ సేస్ కామా తీసివేసి దట్ వేసాము, కొటేషన్స్ తీసివేసాము. కొటేషన్స్ తీసేస్తున్నాము అంటే ఇక్కడ ఉండేటువంటి టీ క్యాపిటల్ లెటర్ ఏమవుతుంది, స్మాల్ లెటర్ అవుతుంది. సో ద రాసాం, ఎర్త్ రాసాము. రివాల్వ్స్గానే రాసాం. ఎందుకు రివాల్వ్డ్ కాలేదు, ఇక్కడ సేస్ అనేది ప్రజెంట్ టెన్స్ ఇచ్చాడు కనుక మనం ఇక్కడ రివాల్వ్స్ కానీ ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఇస్తే లోపల ఉన్న వెర్బ్స్ ఏమి మారవు, రివాల్వ్స్ అరౌండ్ ది సన్. ఇంకో సెంటెన్స్, షీ సెడ్ కామా కొటేషన్స్ బిగిన్ ఐ లాస్ట్ మై పెన్. షీగానే రాసాము, సెట్ పాస్ట్ టెన్స్ ఇచ్చాడు కనుక లోపల ఉండేటువంటి వెర్బులు మారుతాయి. షీ సెడ్ కామా తీసివేసి దట్ రాసాము. ఐ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఉంది. ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ అన్నీ కూడా కొటేషన్స్ బయట సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ కొటేషన్స్ బయట షీ కనుక థర్డ్ పర్సన్లో ఉంది కనుక ఈ ఐ కాస్త థర్డ్ పర్సన్లో మారుతుంది. థర్డ్ పర్సన్లో ఏమేమి వస్తాయి, హీ కానీ షీ కానీ ఇట్ కానీ సింగులర్స్ అయితే, కనుక ఇక్కడ షీ కాబట్టి ఐ కాస్త ఏమవుతుంది, షీ అవుతుంది. నెక్స్ట్ వెర్బు V2, LOST లూజ్, LOST లాస్ట్, LOST లాస్ట్ కనుక లూజ్ లాస్ట్ కనుక ఈ లాస్ట్ అనేది V2 ఉంది కనుక మనం రాయవలసింది ఇక్కడ V2 ఇస్తే ఏం చేయాలి, మనం హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాసుకోవాలి. హ్యాడ్ రాసాము, షీ తర్వాత హ్యాడ్ రాసాము. ఈ లాస్ట్కి థర్డ్ ఫామ్ ఏంటి, V3 లూజ్ లాస్ట్ కనుక లాస్ట్ రాసాము. హ్యాడ్ లాస్ట్. మై ఫస్ట్ పర్సన్ చెప్పాను ఇందాక, ఫస్ట్ పర్సన్లో ఉండేటువంటి ప్రొనౌన్స్ అన్నీ కూడా మై అంటే నా యొక్క కనుక ఇక్కడ ఆమె యొక్క, షీ అంటే ఆమె యొక్క, ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి మార్చుకోవాలి. సబ్జెక్ట్ని బట్టి అంటే ఆమె యొక్క కనుక ఏమవుతుంది, హర్ అవుతుంది. పెన్ నౌన్ కాబట్టి నౌన్గానే యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. సో షీ సెడ్ దట్ షీ హ్యాడ్ లాస్ట్ హర్ పెన్. నెక్స్ట్ యూ సెడ్ కామా కొటేషన్స్ బిగిన్ ఐ ఆమ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో. ఇప్పుడు చూద్దాం ఎలా మారుస్తుందో. యూ సెడ్ దట్ కామా తీసివేసి దట్ రాసాం. ఇక్కడ సెట్ పాస్ట్ టెన్స్ కనుక లోపల ఉండే వెర్బులన్నీ మార్చుకోవాల్సిందే కనుక యూ సెట్ దట్ కొటేషన్స్ బిగిన్ ఐ అనేది క్యాపిటల్ లెటర్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఐ. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఇచ్చాడంటే మనం ఏం చెప్పుకున్నాం, సబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉందో ఆ పర్సన్లోకి మార్చుకోవాలి కనుక ఐ కాస్త యూ అయిపోతుంది, యూ అయింది. యామ్ ప్రజెంట్ టెన్స్ ఇచ్చాడు, దీనికి పాస్ట్ టెన్స్ రెండే అని చెప్పాం, వజ్ కానీ వర్ కానీ, వజ్ కానీ వర్ కానీ. యూ అనేది ప్లూరలే కనుక మనం ఏం చేస్తున్నాం, దానికి వజ్ పెడతామా వర్ పెడతామా, రైట్ వర్ పెడుతున్నాం. సో యూ వర్. సో మెయిన్ వర్బ్ గోయింగ్ని మార్చక్కర్లేదు, హెల్పింగ్ వర్బ్ని మారుస్తున్నాము అంటే మెయిన్ వర్బ్ని మార్చక్కర్లేదు. యూ వర్ గోయింగ్ టు ఢిల్లీ. టుమారో అనేది యాడ్ వర్బ్, మనం చెప్పుకున్నాం టుమారో ఇస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో వేస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో ఇది మార్చుకోవాలని పైన టేబుల్ ఇచ్చాము. సో దాని ప్రకారంగా ద నెక్స్ట్ డే రాస్తున్నాము, టుమారోకి ద నెక్స్ట్ డే. సో యూ సెడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఢిల్లీ ద నెక్స్ట్ డే. నెక్స్ట్ మై ఫాదర్ సెడ్ కామా కొటేషన్స్ బిగిన్ ఐ ఆమ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో. ఇక్కడ చూద్దాం, మై ఫాదర్ థర్డ్ పర్సన్ సింగులర్, సెడ్గానే ఇచ్చాడు.
ఇప్పుడు ఎలా మారుస్తున్నాం ఒకసారి చూద్దాం. మై ఫాదర్గా రాసాము, సెడ్గానే రాసాము, కామా తీసివేసి దట్ రాసాము. ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్ కనుక ఈ సబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉంది, థర్డ్ పర్సన్లో ఉంది కనుక మై ఫాదర్లో థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ మాత్రమే తేవాలి. థర్డ్ పర్సన్ ప్రొనౌన్ అంటే ఏంటి, హీ షీ ఇట్. మై ఫాదర్కి ఏమొస్తుంది, హీ వస్తుంది. సో ఐ బదులు హీ రాసాము. యామ్ ప్రజెంట్ టెన్స్ కనుక దీనికి పాస్ట్ టెన్స్ రాయాలి, V2 రాయాలి, వజ్ రాసాము. గోయింగ్ మెయిన్ వర్బ్ మారదు కదా, గోయింగ్ టు ఢిల్లీ. టుమారో కాస్త ద నెక్స్ట్ డే అయింది. యాడ్వర్బ్స్ కనుక టుమారో అనే వర్డ్ ఇస్తే ద నెక్స్ట్ డే అని ఇండైరెక్ట్ స్పీచ్లో రాసుకోవాలి. రఘు సెడ్ టు హిస్ ఫ్రెండ్స్, కామా కొటేషన్స్ బిగిన్, ఐ వెంట్ టు ఢిల్లీ యెస్టర్డే. సో రఘు టోల్డ్ హిస్ ఫ్రెండ్స్ దట్, సెడ్ టు కాస్త ఏమైంది, టోల్డ్ అయింది. సో మళ్ళీ ఇక్కడ టోల్డ్ పక్కన టూ పెట్టకూడదు. సో రఘు టోల్డ్ హిస్ ఫ్రెండ్స్, కామా తీసివేసి దట్ రాసాము. ఐ ఫస్ట్ పర్సన్ కనుక రఘు, థర్డ్ పర్సన్ సింగులర్ కనుక హీ వస్తుంది. వెంట్ అనేది ఇక్కడ పాస్ట్ టెన్స్ ఇచ్చాం. వెంట్ అనేది పాస్ట్ టెన్స్ కనుక దానికి మనం ఏం రాయాలి, హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే వెంట్ బదులు హ్యాడ్, గో వెంట్ గాన్ మూడో రూపం గాన్ కనుక హ్యాడ్ గాన్ V3 పెట్టాము. సో ఇక్కడ అర్థమైంది, వెర్బులు రావాలి. వెర్బు 3 రూపాయలు కనుక రాకపోతే మనం ఏం చేయలేము. సో హ్యాడ్ రాయాలి ఖచ్చితంగా. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఇచ్చాడంటే హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. హ్యాడ్ ఉంది, తర్వాత గో వెంట్ గాన్లో గాన్ V3 ఉంది. టు ఢిల్లీ. యెస్టర్డే అని అంటే యాడ్వర్బ్ కనుక దానికి ఇండైరెక్ట్ స్పీచ్లో ద ప్రీవియస్ డే అని మార్చాలని చెప్పి ఒక టేబుల్లో ఇచ్చాం కదా అలా. నెక్స్ట్ జాన్ సెడ్ వీ హ్యావ్ గాన్ టు ఢిల్లీ. జాన్ సెడ్ దట్, వీ ప్లూరల్. ఇక్కడ వీ అనేది ఫస్ట్ పర్సన్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉందో ఆ పర్సన్. సబ్జెక్ట్ థర్డ్ పర్సనే కదా, థర్డ్ పర్సన్లో మళ్ళీ ఇక్కడ ప్లూరల్ రాసుకోవాలి. వీ ఉంది కనుక ప్లూరల్ రాయాలి. ఏమవుతుంది థర్డ్ పర్సన్లో ప్లూరల్ ఏంటి, దే. వెరీ గుడ్, దే ఒక్కటే కాబట్టి దే రాస్తున్నాము. థర్డ్ పర్సన్లో ప్లూరల్ దే కనుక హ్యావ్ ప్రజెంట్ టెన్స్ ఉంది, ఇక్కడ పాస్ట్ టెన్స్ హ్యాడ్ మార్చుకోవాలి. హ్యావ్ హెల్పింగ్ వర్బ్ కదా, దానికి పాస్ట్ టెన్స్ హ్యాడ్. జనరల్గా హ్యావ్, హ్యాడ్, హ్యాజ్ వస్తే V3 ఉంటుంది కనుక ఇక్కడ వర్బ్నే మార్చక్కర్లే, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు V3. హ్యావ్ కాస్త హ్యాడ్ గాన్ టు ఢిల్లీ. ఫుల్ స్టాప్ పెట్టాలి. కొటేషన్స్ క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు, ఇక్కడ కొటేషన్స్ తీసేస్తున్నాం కనుక మనం ఫుల్ స్టాప్ ఉంచుతాం. జాన్ సెడ్ దట్ దే హ్యాడ్ గాన్ టు ఢిల్లీ. మై సిస్టర్ సెడ్ టు ద టీచర్, కామా కొటేషన్స్ బిగిన్, ఐ హ్యావ్ బీన్ ఇల్. ఫుల్ స్టాప్ కొటేషన్స్ క్లోజ్. ఇది ఎలా చూద్దాం. మై సిస్టర్ సెడ్ టు కాస్త టోల్డ్ అయింది, ద టీచర్ అయింది, కామా తీసివేసి దట్ వేసాము. కొటేషన్స్ తీసేసినప్పుడు ఈ ఐ కాస్త ఫస్ట్ పర్సన్ ఉంది కనుక మనం ఇక్కడ మై సిస్టర్ సబ్జెక్ట్ని బట్టి మార్చుకోవాలి కనుక అమ్మాయి కనుక లేడీ కనుక షీ అనేది ప్రొనౌన్ పెడుతున్నాము. ఎప్పుడు ప్రొనౌన్సే పెడతాం మనం. ఇక్కడ ఈ మై సిస్టర్ అనే థర్డ్ పర్సన్ ప్రొనౌన్ షీ అవుతుంది కనుక షీలో క్యాపిటల్ లెటర్ పెట్టకూడదు. ఇక్కడ ఎందుకు పెట్టకూడదు, ఈ కొటేషన్ స్టార్టింగ్ కొటేషన్స్ తీసేస్తున్నామంటే ఇక్కడ స్మాల్ లెటర్ పెట్టాలి. షీ అయింది. హ్యావ్ ప్రజెంట్ టెన్స్ కనుక దాని పాస్ట్ టెన్స్ హ్యాడ్ అయింది. బీన్ మూడో రూపం చెప్పాను, యామ్ ఈజ్ ఆర్, వజ్ వర్ బీన్. యామ్ ఈజ్ ఆర్ ప్రజెంట్ టెన్స్, వజ్ వర్ పాస్ట్ టెన్స్, బీన్ V3. బి యొక్క రూపం అనమాట, బీకి మూడో రూపం థర్డ్ ఫామ్. సో హ్యావ్ బీన్ అక్కడ ఇచ్చేసాడు, ఇక్కడ హ్యాడ్ అవుతుంది, బీన్ ఏం మారదు, హ్యాడ్ బీన్ ఇల్. ఇంకో సెంటెన్స్, హేమ సెడ్, కామా కొటేషన్స్ బిగిన్, దేర్ ఈజ్ నో స్కూల్ టుడే, ఫుల్ స్టాప్ కొటేషన్స్ క్లోజ్. హేమ సెడ్, చూడండి హేమ సెడ్ దట్, ఇక్కడ కొటేషన్స్ బిగిన్ చేశాడు, దేర్ అన్నాడు కాబట్టి దేర్ మారదు కదా, టీ స్మాల్ లెటర్ పెడితే సరిపోతుంది. దేర్ ఇక్కడ వెర్బ్ ఉంది, ఈజ్ ఉంది, ఏమవుతుంది పాస్ట్ టెన్స్ వజ్ అవుతుంది. నో స్కూల్ టుడే కాస్త దట్ డే అవుతుంది. సో లాస్ట్ సెంటెన్స్, రాజు సెడ్ ఐ డిడ్ నాట్ టేక్ వ్యాక్సినేషన్, ఫుల్ స్టాప్ కొటేషన్స్ క్లోజ్. రాజు సెడ్ దట్, ఐ కాస్త ఫస్ట్ పర్సన్ కనుక రాజు అనేది థర్డ్ పర్సన్ కనుక దాని ప్రొనౌన్ హీ పెట్టాము. రాజు సెడ్ దట్ హీ. డిడ్ కాస్త పాస్ట్ టెన్స్లో హ్యాడ్ చెప్పాను కదా, V2 డిడ్, దానికి పాస్ట్ టెన్స్ ఇచ్చాడు కనుక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ పెడతావు. నాట్గానే ఉంది, టేకెన్ రాయాలి ఎందుకంటే హ్యాడ్ వచ్చింది కనుక వెర్బ్ V3 టేకెన్ రావాలి. హ్యాడ్ టేకెన్ నాట్ కాదు, హ్యాడ్ నాట్ టేకెన్ వ్యాక్సినేషన్. సో రాజు సెడ్ దట్ హీ హ్యాడ్ నాట్ టేకెన్ వ్యాక్సినేషన్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, కొటేషన్స్ లోపల మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ప్రొనౌన్స్ చూసుకోవాలి, వెబ్స్ చూసుకోవాలి, యాడ్ వెబ్స్, ఈ మూడే గమనించాలి. మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్గా నౌన్స్ ఇస్తే నౌన్స్గానే పెడతాము, థర్డ్ పర్సన్స్ ఇస్తే థర్డ్ పర్సన్స్గానే పెడుతూ ఉంటాము. సో ఒక్కసారి కొటేషన్స్ లోపల ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ కనుక ఇచ్చినట్లయితే కొటేషన్స్ బయట సబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉందో ఆ పర్సన్లోకి మార్చుకోవాలి. ఓకే, కొటేషన్స్ లోపల సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ కనుక ఉన్నట్లయితే సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి, ఎక్కడుంది మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ సెకండ్ పర్సన్.
ఇంకో ప్రీవియస్ డే దట్ యు ఆర్ గోయింగ్. ఇక్కడ సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఇస్తే ఆబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉందో ఆ పర్సన్లోకి మార్చుకోవాలి. సపోజ్ చూడండి, ఇక్కడ ఇది చూద్దాం. రఘు సెడ్ టు హిస్ ఫ్రెండ్స్ కామా కొటేషన్స్ బిగిన్ యూ. ఇక్కడ ఫ్రెండ్ అన్నాడు, ఇక్కడ ఫ్రెండ్ కాకుండా ఫ్రెండ్. యూ వెంట్ టు ఢిల్లీ యస్టర్డే అని ఉందనుకోండి, ఇక్కడ యూ అనేది సెకండ్ పర్సన్ ఇస్తే ఆబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉందో ఆ పర్సన్లోకి మార్చుకోవాలి. ఆబ్జెక్ట్ థర్డ్ పర్సన్లో ఉంది కనుక హీ అవుతుంది ఇక్కడ. అట్లా చూసుకోవాలి. సో కొటేషన్స్ లోపల ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ అన్ని, కొటేషన్స్ బయట సబ్జెక్ట్ని బట్టి మార్చాలి. కొటేషన్స్ లోపల సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉంటే కొటేషన్స్ బయట ఆబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉందో ఆ పర్సన్లోకి మార్చుకోవాలి. ఆ తర్వాత వెర్బుల్ ప్రజెంట్ టెన్స్ ఇస్తే పాస్ట్ టెన్స్లోకి మార్చుకోవాలి. పాస్ట్ టెన్సే ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చుకోవాలి. ఆ తర్వాత యాడ్వర్బ్స్ ఏమన్నా ఉంటే యాడ్వర్బ్స్ మార్చుకోవాలి. ఇది అసర్టివ్ సెంటెన్స్లో జరిగేటువంటి మార్పులు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజు అసర్టివ్ సెంటెన్సెస్ డైరెక్ట్ స్పీచ్లో అసర్టివ్ సెంటెన్స్ ఇస్తే మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నాము. ఒక్కసారి మళ్ళీ వీడియోని పూర్తిగా చూడండి, బిగినింగ్ నుంచి చూడండి, చివరి దాకా వదలకుండా కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకండి వీడియోని. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.